మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఓ ఇంటెలిజెంట్, ఓ సీరియస్, ఓ కాన్ఫిడెంట్, ఓ అల్టిమేట్ సిబిఐ రాబోతున్నారు. ఆ సిబిఐ ఎవరో నేను చెప్పను, మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. ఏంటి అంత గట్టిగా ఎవరో విశేషమా? అవునండి. అబ్బా 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 10 ఏళ్ళ కృషి బాగా శ్రమించింది కానీ ఫేస్ అంత సీన్ లేదు కానీ ఇచ్చుకోండి. ఏంటి ఏంటి మన ఇంటి ముందు మర్డర్ జరిగింది కదే, ఇప్పుడు పోలీసులు వస్తారే మనం అరెస్ట్ చేస్తారు కదే. మన ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఇంటికి పెద్ద మీరే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఓ పని చేద్దామే, ఈ బాడీ తీసుకెళ్లి ఆ పక్కింటి ముందు పడేద్దాం, కేసు వాళ్ళ మీదకి ఆ వెళ్ళిపోతాం. పక్కింట్లో వద్దండి, ఈ పక్కింట్లో పడేద్దాం. నిన్ననే ఇల్లు కొనిందని దానికి పెద్ద పొగరండి. నాగబాబు గారు వీళ్ళ ఆడాళ్ళు మారండి. దీనికి లేదని బాధ కాదు కానీ పక్కింట్లో ఫ్లాట్ ఉందని బాధ అంటే శవాన్ని తీసుకుని అక్కడ పడేయాలంట. ఇది చంద్రాస్ కిట్టి కాదు, పటాస్ ప్రకాష్ ఫటా ఫటా ఉండాలి. సరే ఓ పని చేద్దాం, పట్టు దాన్ని పక్కన పడేద్దాం. ఏంటి 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 కట్టుకున్న భార్యను ఎదురుగుండగానే పక్కింటి పరాయి ఆడదాన్ని తాకుతారు మీరు. శవం ఇప్పుడు ఏం పర్వాలేదు. ఇదిగోండి దీని కూడా శవాన్ని కూడా పతివ్రత పౌడు కాను. పోలీసులు వచ్చేసారండి. మీరు ఎవరు సార్? అంటే ఏంటి సార్? సిబిఐ ఆఫీసర్ అని అంటున్నాడు. అంటే ఏంటి సార్? అంటే ఏంటి సార్? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏంటి సార్ అన్నాడు? ఆయన నార్త్ ఇండియన్, తెలుగు సరిగా రాదు. అంటే ఇంగ్లీష్ పదమే కదా సార్ అది? ఇంగ్లీష్ కూడా రాదు. మిస్టర్ ఎడ్ల దుర్గారావు, కమ్ ఆన్ జనరల్ సార్. అది కాదు, సెల్యూట్ చేయండి. సార్ ఓకే. కేసు ఏంటో కనుక్కోండి. చూస్తుంటే కేసులు గంటకి ఎంత తీసుకుని కొట్టారు సార్. ఆ శివరంగు మట్టతో చేస్తారా, చేత్తో చేశారా, లేకపోతే కత్తితో పడిసారా, ఆ అవేగాలు తెలుసుకుంటాం కదా సార్. నేను కొట్టించుకున్నా సార్. అంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం అన్నమాట. అవును సార్. ఇంటెలిజెంట్, ఆసమ్ అండ్ గ్రేట్. మిస్టర్ మీ పేరేంటి? నా పేరు ప్రకాష్ సార్. ఇక్కడ ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. మటర్ జరిగిందా, మానమాదం జరిగిందా, ఇంకో ఏదైనా పూర్తి చేసి సెవెన్ చేసి అది కాదు. నేను దేనికి ఎరిపప్పలా కనిపిస్తున్నారా? వాళ్ళు అనలేదురా, నన్ను ఎందుకు అంటున్నావురా? మిస్టర్ దుర్గారావు సార్, ఈ ఇంటిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? బాగా బుజ్జి పెట్టినలాగా ఉంది సార్. దులుపమంటా సార్? దులుపు. ఆ తర్వాత 1 లీటర్ ఫినాయిల్ తీసుకొచ్చి బాత్రూమ్ కడుగు, బాగా కంపు కొడుతుందట. చూసారా ఎలా వెళ్తున్నాడు? సార్ ఎస్ సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎస్ సార్ చెప్పడం మర్చిపోయా సార్. ఎటు వెళ్తున్నావు? అదే బాత్రూమ్ క్లీనింగ్ చేయమన్నారు కదా. సిబిఐ ఆఫీసర్ చీపురు పట్టి ఎలా క్లీన్ చేస్తావు? బాత్రూమ్ అన్నాక చీపురు పెట్టే తీస్తారు సార్. మిస్టర్ దుర్గారావు సార్, ఇల్లు అనగానే మొత్తం బూజు కనిపించడం, ఫినాయిల్ కనిపించడం కాదు. అక్కడ 2 యాపిల్స్ కనిపిస్తున్నాయి. ఒక యాపిల్ ని కత్తితో కట్ చేశారు. అది నాది సార్. ఒక యాపిల్ ని నోటితో కొరికారు. అది నాది సార్. కత్తి వాడే అలవాటు భర్తకే ఉందన్నమాట. ఎట్టా చెప్పగల సార్? భర్తే ఆ కత్తిని తీసుకుని ఈవిడ్ని కస్సా 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 అని పొడిచి చంపేశారు దుర్గారావు. సార్ మీరు ఆ చంపారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం కస్సా కస్సా చంపుతున్నా సార్. అంటే సార్కు చూసినట్టు చెప్పడం బాగా అలవాటు అనుకుంటా. ఇప్పుడు అంటే అటో గట్ట అలవాటు. రేపు 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 సంగతి చేయాలి. అప్పుడు ఎట్లా? దోషి ఇతనే అన్నమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లి కింద ఐస్ పెట్టి కళ్ళల్లో కారం కొట్టి మిమ్మల్ని శిక్షిస్తే నాకు దిక్కేవారండి. మీరా 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 ఎటు వెళ్తున్నావు? అదే మీరా మీరా అంటుంది కదా. అయ్యో ఆ మీరా అని ఎవరు తీసుకుని వద్దు అని. మీతో 2 minutes క్లోజ్ గా మాట్లాడాలి. నేను నీతో 2 నిమిషాలు క్లోజ్ గా మాట్లాడాలి. నా పెళ్ళంతా నీకెంత క్లోజ్ గా మాట్లాడేది? మళ్ళీ కొట్టారు సార్, మళ్ళీ ఫింగర్ పడ్డాయి సార్. మిస్టర్ ప్రకాష్ సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగండి సార్. మీ ఆవిడ ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు? నేను లేనప్పుడు ఎవరు రారండి. మా ఆయన లేనప్పుడు అందరూ వచ్చి వెళ్తుంటారు. ఎవరెవరు వస్తుంటారే? పాలు పోసేవాడు, కేబుల్ పెట్టేవాడు, పేపర్ వేసేవాడు, అందరూ అన్నమాట. పేపరేగా వేసేది? పేపరేగా. ఈ కేసు ఇంకా ముందుకెళ్లాలంటే మేము మీ బెడ్రూమ్ ని చూడాలి. రండి సార్.
బెడ్రూమ్ అన్నారు కదా, ఎవరికైనా బెడ్రూమ్ అని. అలా కాదు మిస్టర్ దుర్గా, ఇట్రా. ఈ బెడ్రూమ్ ని చూస్తుంటే, ఆ దోమల తెరను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సార్ దోమల దూరం ఎందుకు కడతారు సార్? అంటే దోమలు దూరకుండా ఉండడానికి. అట్లా దోమల దూరం అంటే వీళ్ళిద్దరు ఎలా దూరుతారు సార్? మిస్టర్ దుర్గారావు సార్ చెప్పండి Yes, సార్. sir. Yes, సార్. నేను చెప్పేది అది కాదు. ఆ బెడ్ ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాత్రి జిమ్ చిక్క జిమ్ చిక్క జిమ్ చిక్క చిక్క. వెరీ గుడ్. అక్కడ దిండు ఎక్కడ కనిపిస్తుంది నీకు? ఆ దుండే కింద ఉంది సార్. ఎందుకుంది? ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్యలో ఎందుకు ఉంది? అది కాదు, ఇతనే ఈవిని తీసుకెళ్లి ఆ బెడ్ మీద పడేసి ఆ దిండును తీసుకొచ్చి ఆ. మొహం మీద ఇలా పెట్టి ఊపిరి అనుకుంటా నలిపి చంపేశాడు. నలిపి చంపుతారు. నువ్వు మాత్రం నన్ను నలుపుతానే ఉండవు సార్. అంటే దోషి ఇతనే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎవరు నిన్న అరెస్ట్? ఏమండి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లి చిప్పకూడు తినిపించి ఊరేసి చంపేస్తే నాకు దిక్కారండి. మీరా 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 సార్ ఒకవేళ నేను ఆవిడ ముఖం మీద దిండు పెట్టి చంపుంటే బాడీ బెడ్రూమ్ లో ఉండాలి కానీ ఇలా ఇంటి బయట ఎలా వచ్చి పడుతుంది సార్? ఇది రెండో పాయింట్. అవును సార్, నా కాడ ఉంది ఒకటే పాయింట్. రెండో పాయింట్ ఇదిగో ఇక్కడ. ఓకే సార్. ఆటోలు ఆటో అందరి దగ్గర ఇచ్చారు. మిస్టర్ దుర్గారావు, సార్ చెప్పండి సార్. మనం ఈ కేసుని చాలా తెలివిగా పరిష్కరించాలి. ఎక్కడికి వెళ్తున్నావు? తెలివిగా అన్నారు కదా, ఏమన్నా తీసుకొని వద్దామని. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వు ఎలా కనిపిస్తున్నా నాకు తెలియదు సార్. నేను మాత్రం బాగా తెలివే నువ్వు లేకున్నా. మిస్టర్ ప్రకాష్ సార్. నాకు ఈవిడ మీదే అనుమానం. సార్ మేము ఎట్లా అవమానం వస్తా సార్? ఒక లేడీసే ఉండే. మా ఆయన కంటే మీరే నన్ను బాగా అర్థం చేసుకున్నారండి. నేను లేడీస్ బాగా అర్థం చేసుకుంటానమ్మా. మరి నేనెవరే? మోకుడు అబ్బా నాకు ఇతని మీదే అనుమానంగా ఉంది. ఎట్లా చెప్పగలరు సార్ మీరు? ఈవిడ ఇతని గర్ల్ ఫ్రెండ్. వీళ్ళ ఆవిడ ఊరికెళ్ళిందని ఈవిని ఇంటికి పిలిచాడు. వీళ్ళిద్దరు బెడ్రూమ్ లో క్లోజ్ గా ఉన్నారు. చెప్పా పెట్టకుండా వాళ్ళ ఆవిడ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఈవిడ్ని చూస్తుందో అని ఈవిడ్ని తీసుకెళ్లి ఇంటి వెనకాలన్న గొట్టం పట్టుకుని దిగమన్నాడు. గొట్టం దిగలేక జారి కింద పడి చచ్చిపోయింది. అంటే దోషి ఇతనే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మొగాళ్ళందరూ అంతే. ఇంట్లో ఉన్న సంసార పక్షుడు భార్య నచ్చదు కానీ పైపులు పట్టుకొని తిరిగి ఆడాలందరూ నచ్చుతారు మీకు. వచ్చే, నువ్వు ఆపవే. ఒకవేళ నేను ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఒకవేళ మా ఆవిడ వచ్చినప్పుడు చూసింటే ఒకవేళ వెనకలి దిగి కింద జారి పడితే శవం ఇంటి వెనకలు ఉండాలి కానీ ఇంటి ముందుకెళ్ళి వచ్చి పడి సార్. ఇది మూడో పాయింట్. సార్ నాకు ఒక ప్యాంట్ ఉంది, నీకో ప్యాంట్ ఉంది. మూడో ప్యాంట్ ఏడ ఉంది సార్? ఆయన వేసుకున్నాడు. అయితే ఓకే సార్. మిస్టర్ దుర్గారావు, ఫస్ట్ ఆధారాల కోసం ఈ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. బాటిల్ ఉంది చూడండి. పాత బాటిల్ ఏయ్, మందు ఏయ్, లాగా ఉంది. అది 30 ఏళ్ల కింద బాటిల్ రా. 30,000 పెట్టి కొనుక్కున్నా. ఆడెవడో నీకు బాగా పెట్టాడు. ఏంటది? అదే చెవులో పువ్వు. వీళ్ళిద్దరు ఇంట్రాగేషన్ చేద్దాం. ఆఫీస్ కి పట్టుకెళ్ళండి. అరెస్ట్ చేయండి. అర్చే సార్. అంత ఈ శవములో జరిగిందండి. అది శవములే. ఏయ్. నువ్వు చచ్చిపోయావమ్మా. నేను చచ్చిపోవడం ఏందయ్యా? రాత్రి మంది ఎక్కువ ఇక్కడ వచ్చి పడుకున్నా. అంటే పోలీసు వాళ్ళకన్నా నీకు ఎక్కువ తెలుసా? పనికా ఏమని చూస్తుంటే మన పిల్లం లాగుంది సార్. మన పిల్లం కాదురా, నా పిల్లం. రాత్రి పబ్బు కనిపోయి తాగి ఎక్కడికి వెళ్ళావే? అక్కడ పడుకుంటేసినానండి. ఇంతకీ నా పిల్లం ఎక్కడికి వెళ్ళింది? మంది ఎక్కువైంది. నా కార్ అని చెప్పి బ్యాచులర్ కార్ ఎక్కి వెళ్ళింది. దంప ఎంత పని చేసింది ఇది? ఎక్కడున్నారు? మూతిపాలు రాలు కొడతా. బ్యాచ్ చెరుకున్నారు. ఇంకోసారి పబ్బని ఎక్కువ చేసావనుకో పళ్ళు పగులుద్ది. పద. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే ఓకే సో మా జడ్జెస్ దగ్గర కనుక్కుందాము వాళ్ళకి ఎలా అనిపించింది ఈ స్కిట్. నువ్వు అడుగు. నాకు బాగా సార్ మీకు ఈ స్కిట్ చూసి ఎలా అనిపిస్తుంది సార్? కిట్టు తాట ఎవరిది? రాజ్ కుమార్. రాజ్ కుమార్ తాట. రాజ్ కుమార్ పైన అండ్ వెరీ గుడ్ రాజ్ కుమార్. ఫస్ట్ నిన్ను అప్రిషియేట్ చేయాలి. అండ్ 4 స్కిట్ల నుంచి నువ్వు ఒక్కసారి ప్రకాష్ గారికి బరువు పెంచారు సార్. సూపర్.
రోజా మేడం గారు మా స్కిట్ ఎలా ఉంది మేడం? నాకు స్కిట్ కన్నా నీ సిగ్గు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నువ్వు కార్తిక్ ని పట్టుకొని బెడ్రూమ్ అనగానే ఎంత సిగ్గుపడిపోయాడు అసలు. అయ్యో! సూపర్ టూ గుడ్ అసలు. ఆ సిగ్గుపడమే చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎక్కడికక్కడ పంచులు, ఆటో పంచులు. వెరీ గుడ్ వెరీ గుడ్.